ఇష్యూస్ ఒకటి టీఎఫ్ఐలో. ఎందుకంటే తమిళనాడులో 192 ఉంది, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 430 ఎక్కువ ఉంది. 350 సో మల్టీప్లెక్స్ అయితే 350, సింగిల్ స్క్రీన్స్ అయితే 200 రూపీస్. సో ఇది ఒక కన్సర్న్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది మూవీస్, ఒక 10 మూవీస్లో హై బడ్జెట్ మూవీస్ అండ్ హై టికెట్ రేట్స్ ఉన్నవి 8 సినిమాలు పోతున్నాయి, ఓ 2 నిలుస్తున్నాయి అంతే. సో లైక్ ఆర్ఆర్ఆర్, ఈ ఆచార్య, ఇవన్నీ ఒకేసారి పడ్డాయి మూవీస్. సో ఇప్పుడు లైక్ ఆర్ఆర్ఆర్ అండ్ ఆచార్య ఒక 1 month తేడా రిలీజ్ అయినట్టున్నాయి, ఒక 10-20 days. ఆర్ఆర్ఆర్ ఓకే అంటే లైక్ టికెట్ ప్రైస్ ఎక్కువనే ఉంది, అందరం చూసాం. వేరే ఆచార్య కూడా అదే ఫాలో అయ్యారు, మూవీ ఫట్ అయింది. ఆ టైంలో రిలీజ్ అయిన మూవీస్ అన్ని కూడా టికెట్ రేట్స్ ఎక్కువనే ఉన్నాయి, అన్ని కూడా వచ్చినవన్నీ మిస్ఫైర్ అయ్యాయి. అంటే లైక్ ఇప్పుడు ఒక మూవీ ఓకే అంటే లైక్ టికెట్ రేట్ ఎక్కువ ఉంది చూస్తారు, బట్ వరుసగా వచ్చేవన్నీ కూడా వాళ్ళని పెడతా అంటే కష్టం. నాకు అనిపిస్తూ ఉంటది ఈ టికెట్ ఒక్క విషయం కరెక్ట్ ఏమో అని. అరే పొలిటికల్ లాగా రావే నువ్వు. పొలిటికల్లీ కాదు, బట్ అంటే నేను ఈ పాయింట్ మాట్లాడకూడదు, అది నువ్వు ఎడిట్ చేసుకుంటావు లేదో నాకైతే తెలీదు. బట్ ఏంటి అంటే గవర్నమెంట్ మేము ఇది చేస్తేనే మీకు ఇది వస్తుంది అని ఒక స్టేట్మెంట్ వదిలేసిన తర్వాత మాకే ఇంకా బెనిఫిట్ జరుగుద్ది కదా అని ప్రొడ్యూసర్స్ ఎందుకు ఆగరు? వాళ్ళు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ వీడియో తీసుకొని ఒక 50 రూపాయలు పెంచుకుంటారు. అట్లా నష్టపోయేది మనమే. సినిమా బాగున్నా మనమే చూస్తాం. ఖచ్చితంగా ఆడియన్స్ అటు గవర్నమెంట్ కి ఏం రాదు, గవర్నమెంట్ కి మహా అయితే ఆ జిఎస్టీ వస్తుంది, ఆ ట్యాక్స్ వస్తుంది, థియేటర్ మీద ట్యాక్స్ వస్తుంది, సినిమా వాడికి ప్రొడ్యూసర్ కి బడ్జెట్ వస్తుంది, మనకి మాత్రం పెద్ద బొక్క వస్తుంది. సినిమా ఒకవేళ బాగుంది అనుకో, రాత్రి వరకు మాట్లాడుకుంటాం, ఇట్లా రివ్యూ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. బాగాలేదనుకో ర్యాంట్ చేసుకొని వెళ్ళిపోతాం. అటు తిరిగి బొక్క మనకే. సో ఆ పర్స్పెక్టివ్ కాకుండా నువ్వు 150 రూపాయలు ఉన్న టికెట్ 175 చేసుకో, అది ఒక లాజిక్. లేదా 100 రూపాయలు ఉన్న టికెట్ 120 చేసుకో, అదో లాజిక్. 70 రూపాయల టికెట్ 150 చేసాడు, 120 రూపాయలు ఉన్న టికెట్ 200 చేసాడు. ఇప్పుడు కల్కి సినిమాకి ఎంత నెగిటివిటీ వచ్చిందంటే మన యూత్ ఆడియన్సే ఎక్కువ సినిమాకి వెళ్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళలేకపోతున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ టికెట్ ప్రైస్. 250 పెట్టాలనుకుని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతను ఒక సినిమాకి వచ్చి చూడాలని ఎందుకు అనుకుంటారు? ప్రొడ్యూసర్స్ ఆ పర్స్పెక్టివ్ లో ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు బాహుబలి 1 సినిమాకి టికెట్ హైక్స్ ఏం లేవు, బాల్కనీ టికెట్ 70 రూపీస్, బాహుబలి 2 టైంకి అది 140 రూపీస్ 150 రూపీస్ చేంజ్ మల్టీప్లెక్స్ లో, సింగిల్ స్క్రీన్స్ లో 100 రూపీస్ బాహుబలి 2. అలా 100 రూపీస్ ఉన్నప్పుడే ఎస్ఎస్ఆర్ 2000 crores కొట్టి చూపించాడు గ్రాస్. ఇప్పుడు 250 రూపీస్ చేసినా కూడా మీరు 1000 crores కొట్టట్లేదంటే ఎందుకు ఆలోచించట్లేదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? దిట్ ఈస్ ద రీజన్. ఫ్యామిలీ ఆడియన్స్ రారు. 250 పెడితే ఏ ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ రాడు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ 250 పెట్టి రావాలంటే వాడి ఫ్యామిలీ అందరినీ తీసుకురావడానికి థియేటర్కే 1000 రూపాయలు ఖర్చు. 1000 రూపాయలు పెట్రోల్ బొక్కెట్టుకుని కార్లోనో బైక్ లోనో వస్తాడు, దానికి ఒక 100 రూపాయలు బొక్క వేసుకున్నా పిల్లలతో వస్తే పాప్కార్న్ బొక్క, కూల్ డ్రింక్ బొక్క, మళ్ళీ పార్కింగ్ 20 రూపాయలు బొక్క. మళ్ళా మన బెంగళూరుకి వచ్చి చూడు 70 రూపాయలు పోతుంది. యాక్చువల్ గా అయితే థియేటర్ కి వచ్చినప్పుడు పార్కింగ్ ఛార్జెస్ థియేటర్ రోడ్ భరించాలి, ఛార్జెస్ తీసుకోకూడదు. కానీ గవర్నమెంట్ కి తెలిసి కూడా ఛార్జెస్ ఇట్లాంటివన్నీ బొక్కలు మనకి పెడుతున్నాడు. ఎందుకు? ఆ డబ్బులు వాడికి వస్తుంది, ట్యాక్స్ వస్తుంది. నేను ఆ మాట మాట్లాడకూడదు కాబట్టి ఇది చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మాట మాట్లాడితే అది ఇంకా సీరియస్ అయిపోద్ది కాబట్టి అంతే. అది మళ్ళీ నేను చెప్పిన పాయింట్ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు ఒకటే రెస్టారెంట్కి మన ఇద్దరం వెళ్ళాం అంటే లైక్ మీ అండ్ వ్యూవర్స్. నాకు నచ్చిన డిష్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, నేను ఆర్డర్ పెట్టింది, వాళ్ళు ఆర్డర్ పెట్టింది నాకు నచ్చకపోవచ్చు. సో నా ఒపీనియన్ ఏదో నేను చెప్పాను అంతే, మా ఒపీనియన్ మేము షేర్ చేసుకున్నాం. దిస్ డజంట్ రిఫ్లెక్ట్ దట్ మీరు మూవీకి వెళ్ళకండి అని చెప్పి మాత్రం అయితే కాదు. మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ద థింగ్ ఇస్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లం మా సైడ్ నుంచి మేము చెప్తున్నాం.
అండ్ వీఆర్ నాట్ జనరలైజింగ్ దిస్ పాయింట్, బట్ మాకు అనిపించిన పాయింట్ అయితే వీఆర్ గివింగ్ అవుట్ అవర్ ఆనెస్ట్ ఒపీనియన్స్. సో కట్ చేద్దామా? బ్రో ఒకటే పాయింట్ బ్రో, ఇప్పుడు గుంటూరు వాళ్ళు కారం ఎక్కువ తింటారు, అలా అని తెలంగాణ వాళ్ళ దగ్గరకు వచ్చి గుంటూరు వాళ్ళందరూ హోటల్ పెట్టేసి తెలంగాణ వాళ్ళందరూ కారం తినాలంటే ఒప్పుకుంటారా? ఇది అంతే. నీకు బిర్యానీ నచ్చితే నువ్వు బిర్యానీని బాస్మతితో వండుకుంటావు, నేను మురాదల్ రైస్తో వండుకుంటాను. తమిళనాడు వాడైతే టమాటా వేసుకొని వండుకుంటాడు. ఎవరి టేస్ట్ ఆడదు అంతే. నువ్వు బిర్యానీలో సాంబార్ పోసుకొని తింటా అంటే నేను చూడను కదా. నేను బిర్యానీలో సాలాన్ వేసుకొని తింటాను, లేదంటే పెరుగు వేసుకొని తింటాను. నువ్వు సాంబారే పోస్తాను అంటే నువ్వు తినకు, నేను చూడను. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫిలిం. ఆర్జీవి టెంప్లెట్ వేయాలి. అది మీకు ఇష్టం లేకపోతే చూడొద్దు, ఇష్టం ఉంటే చూడలేకపోతే మానేయండి అని 1000 సార్లు చెప్పాను. జస్ట్ లీవ్ ఇట్. యా. దేర్ సి అయ్యాన్ని